హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ మోటు హ్యాపీ బర్త్డే టు యు. ఓకే ఓకే, కృతజ్ఞతలు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. కష్టపడి కేక్ మోసుకొచ్చాం, మా కూడా కాస్త రుచి చూపించచ్చుగా. ఈ కేక్ తెచ్చింది నాకోసమే కదా. సరే, గిఫ్ట్లు ఏం తెచ్చారు? ఇచ్చేయండి. గిఫ్టే కదా, ఇప్పుడే ఇస్తాం మిత్రమా. కొట్టకండి, దయచేసి కొట్టకండి. కాపాడు పతులు. పతులు అంటూ ఏమిటా గావు కేకలు? నీ జన్మకు తెలిసినవి రెండే విషయాలు. ఒకటి సమోసాలు తినడం, 2 రాత్రులు పనికిరాని కలలు కనడం. కొట్టకండి. పతులు, ఈవేళ ఏ రోజు? ఈ రోజు మండే, సోమవారం. ఎందుకు? అరే, నేను అడుగుతున్నది ఈ రోజు ఏం వారం అని కాదు, ఈ రోజు స్పెషల్ ఏమిటి అని. ఇవాళ నేను అసలు విషయం మర్చిపోయాను, సారీ. గుర్తొచ్చిందా? ఫ్రెండ్ అని చెప్పుకోగానే సరిపోదు, అన్ని గుర్తుంచుకోవాలి. సారీ మోటు, నువ్వు గుర్తు చేసి మంచి పని చేశావు. లేదంటే ఈ రోజు భోజనం చేసేసి ఉండేవాణ్ణి. ఏమిటి ఏమన్నావు? ఈ రోజు అమావాస్య కదా, ప్రతి అమావాస్యకి నేను ఉపవాసం ఉంటూ ఉంటాను. నేను నిన్ను అడిగింది ఈవేళ పౌర్ణమ అమావాస్య అని కాదు, ఈ రోజు స్పెషల్ ఏమిటి? ఇవాళ ఇంకేముంది, ఏమీ లేదు. ఊరికే నా బుర్ర తినకు, నాకు బయట చాలా పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. పతులు, ఒకసారి కిటికీ తలుపులు తెరిచి బయట చూడు. బయట నువ్వే ఉంటావు. నేను బయట ఉండడం ఏమిటి? అదెలా? ఏది, ఎక్కడున్నాను నేను? బయట ఎక్కడున్నాను? ఒక్క నిమిషం. అదిగో అక్కడే. ప్రాణ స్నేహితుడు. నా పుట్టినరోజు కూడా గుర్తులేదు. పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, రోడ్డున బల్లా ఖర్చుకుని పడుకున్నావేమిటి? ఏం లేదు, ఈ రోజు మోటు పుట్టినరోజు కదా, మీ అందరితో కలిసి వాడికి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. బర్త్డేల పార్టీలు చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, వెళ్ళి అన్ని రెడీ చేద్దాం. ఏ పురుపురి నగర హీరో, ఒంటరిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చెంగం గారు, పోలీసులకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువని విన్నాను. ఒకటి చెప్పండి, ఈవేళ ఏం రోజు? ఈ రోజు చట్టం పుట్టినరోజు. ఈ రోజే చట్టం మొట్టమొదటిసారిగా పుట్టింది. నేను అడుగుతున్నది వ్యవస్థల పుట్టినరోజుల గురించి కాదు, మనుషుల పుట్టినరోజు గురించి. ఈ రోజు ఏదో ఒక గొప్ప వ్యక్తి పుట్టుంటాడు కదా. మహాత్మా గాంధీది అక్టోబర్ 2, జవహర్ లాల్ నెహ్రూది 14th నవంబర్, ఇందిరా గాంధీ, స్వామి వివేకానంద, మైకేల్ జాక్సన్. సారీ, ఈ రోజు ఏ గొప్ప వ్యక్తి పుట్టినరోజు అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఏ దగుల్బాజీ వెధవ పుట్టినరోజు అయి ఉంటుంది. నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మీరు సరిగ్గా చెప్పారు సింగం గారు. ఏయ్ మోటు, ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఈ రోజు ఏ దొంగ సచ్చినోడు పుట్టినరోజు? అయ్యమ్మా, ఉన్నట్టుండి హీరో విలన్ అయిపోయాడేంట్రా బాబోయ్. మరల రావాలి ఈ రోజు, తనివి తీర పాడాలి ఈ రోజు, పండుగే కావాలి ఈ పుట్టినరోజు. ఇవే మా శుభాకాంక్షలు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ పొగడ్తలు పక్కన పెట్టి ముందు మోటుకి విషెస్ చెప్పు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మోటు, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భలే భలే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నిన్ను నేను లెక్కలేనన్ని సార్లు పట్టుకుని 7 రోజులు లెక్కెట్టించాను.
నీకంత ద్రోహం చేసినా సరే నన్ను విష్ చేస్తున్నావు, కానీ నా ప్రాణ స్నేహితులు ఎవరికి నా పుట్టినరోజు గురించి గుర్తే లేదు. మోటు ముందు నువ్వు ఆ కోడాయిని కట్టేస్తావా? కాస్త ఎమోషన్ కంట్రోల్ చేసుకుని అర్థమయ్యేలా చెప్పు. ఎవరికేం గుర్తులేదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్పావు కదా, దాని గురించే. కానీ ఆ విషయం తెలిసింది నా ఒక్కడికే. నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఎలా చెప్తావు? నీ ఒక్కడికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటో చెప్తావా? ఈ రోజున నేను నా క్రైమ్ వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఈ రోజున నేను డాన్ కావాలని కళ్ళగండం మొదలు పెట్టాను. అందుకే మళ్ళీ మళ్ళీ ఈ రోజు రావాలని హ్యాపీ రిటర్న్స్ జరుపుకుంటున్నాను. విష్మి 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 మోటు. ఏమైంది ఏమైంది మోటుకి? ఎందుకు ఇలా మండిపోతున్నాడు? వెంటనే ఫైర్ ఇంజిన్ పిలిపించండి. మోటు కొడితే కొట్టావు కానీ ఎందుకు కొడుతున్నావు చెప్పు మరి కొట్టు. అయినా ఇది నా బర్త్డే, నీకెందుకు బాధ? దిస్ ఈజ్ మై లైఫ్. అయ్యమ్మా, మన సర్ప్రైజ్ పార్టీ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? డెకరేషన్ పూర్తి కాగానే సర్ప్రైజ్ పార్టీ మొదలవుతుంది. ఈలోగా కెమికల్స్ కాస్త బయట పెట్టి వస్తారా? డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య. ఎవరికి గుర్తున్నా లేకపోయినా నా పెద్దన్నయ్యకి మాత్రం నా పుట్టినరోజు గుర్తుంటుంది. ఇదిగో పెద్దన్నయ్య, తలుపు తెరు. పెద్దన్నయ్య, నిన్నే. కాసేపు అలాగే అరవనివ్వండి. విసుగు పుట్టి తనే వెళ్లిపోతాడు. ఇంకా మోటు బర్త్డే పార్టీ ఏర్పాట్లు పూర్తవలేదు కదా. ఇంతవరకు కేకు స్వీట్లు రానే లేదు. మోటు గారు, లోపల డాక్టర్ జట్కా గారు ఉన్నారు. ఆయన లోపలుంటే నేను బయట ఎందుకుంటానయ్యా? మరి ఈ మిఠాయిల్ని నేను ఎవరికివ్వాలి? మిఠాయిలా? నాకిచ్చే. నేను ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన రాగానే ఈ మిఠాయిలు ఆయన చేతిలో పెడతాను. నువ్వు వెళ్ళు. తన పార్టీని తనే చేతుల్లో నాశనం చేసుకునేలా ఉన్నాడు ఈ బండోడు. నేను వాణ్ణి వదిలిపెట్టను. ఊరికే ఆవేశపడకు. తినాల్సింది తినేశాడు కదా. వెళ్లేంత వరకు వెయిట్ చేద్దాం. పెద్దన్నయ్య, నేను బయలుదేరుతున్నాను. తర్వాత వస్తాను. ఏ ఒక్కడికి నా సంగతి పట్టడం లేదు. ఏమి స్నేహితులో ఏమిటో. నేనెవ్వరికీ స్నేహితుడిని కాను. నేనెవ్వరికీ అక్కర్లేదు. అందరూ స్నేహం ముసుగులో బతుకుతున్నారు. ఈ లోకంలో అసలు స్నేహమే లేదు. నేను వెళ్తున్నాను. మిత్రులారా, ఆ రెండు కెమికల్స్ కలిసాయంటే చాలా ప్రమాదం. వెంటనే ఏదో ఒకటి చేయండి. పదండి, పారిపోండి. బ్లాస్ట్ అవబోతోంది. నా ప్రాణ స్నేహితుడు పొతులకే నా పుట్టినరోజు జ్ఞాపకం లేనప్పుడు మిగతా వారిని నిందించి ఏం ప్రయోజనం? అయినా నా పిచ్చి గాని ఒకరి గురించి పట్టించుకునే టైం ఎవరికుంటుంది? సూపర్ సూపర్. అంటే మీకు గుర్తుందా? నీ పుట్టినరోజుని మేము ఎలా మర్చిపోతాం మోటు? నీ కక్కుర్తి తగలయ్యా పాట పూర్తి కాని. హ్యాపీ ఈ వేళ నా పుట్టినరోజు అనే సంగతి మీ అందరికీ గుర్తుంది కదా. అలాంటప్పుడు నా సర్ప్రైజ్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? నిజమే, సర్ప్రైజ్ పార్టీ అంటే సర్ప్రైజింగ్ గానే ఉండాలి. నీకు సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయలేకపోయాం కానీ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ మాత్రం తీసుకొచ్చాం. ఏమిటి సర్ప్రైజ్ గిఫ్ట్లా? అవంటే నాకు చాలా చాలా ఇష్టం. తీయండి తీయండి. ఏమిటివన్నీ? సర్ప్రైజ్ పార్టీ ఇచ్చే అవకాశం లేకుండా చేసావు. నువ్వు వద్దన్నా సరే సర్ప్రైజ్ గిఫ్ట్లు మాత్రం ఇవ్వకుండా వదిలిపెట్టాం. ఇచ్చేయండి. అన్నయ్య, మీరందరూ ఎందుకెంత కోపంగా ఉన్నారు? దయచేసి చెప్తారా? నేనేం చేశాను?
ఏంటి మోటు ఎందుకలా భయపడుతున్నావు? అరే నేనేం భయపడటం లేదు. ఈ హోలీ అన్నా ఈ రంగులన్నా నాకు అసలు ఏమాత్రం నచ్చవు. సంవత్సరానికి ఒక్కసారే ఈ హోలీ పండుగ వస్తూ ఉంటుంది. అలాంటిది రంగులు పూసుకోను అంటావా? నువ్వు ఇలాంటి పెదలాటకం పెడతావని తెలిసే నా ఏర్పాట్లలో నేను వచ్చాను. హోలీ శుభాకాంక్షలు మోటు. వద్దు పొదలు, దయచేసి నా మాట విను. వద్దు వద్దు. వచ్చిందండి, వచ్చింది హోలీ పండుగ వచ్చింది. మీకు హోలీ శుభాకాంక్షలు. నీకు హోలీ శుభాకాంక్షలు మిత్రమా. పత్రు నా ప్రాణమిత్రుడా, మోటు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడేమిటి? మోటుకి హోలీ రంగులంటే చాలా భయం. అందుకనే అతను ఎక్కడో దాక్కుని ఉంటాడు. 600 సరే, గుర్రం గాడిదైనా సరే మీరు నా మీద రంగులు వేయడానికి ఒప్పుకోను. ఆఖరిగా భగవంతుడి దిగి వచ్చినా సరే నా ఒంటి మీద రంగులు వేయడానికి ఒప్పుకోను. తెలుసుకుందాం మీ పెతాపమో నా పెతాపమో. నీకు అసలే జలుబు చేసింది. ఎందుకు ఇలా రంగు నీళ్ళతో ఆడుతున్నావు? కావాలంటే ఏమైనా బొమ్మలతో ఆడుకో. ఏది ఇలా ఇవ్వు. ఆ పైవాడి మీద నేను సవాల్ చేస్తే ఈ పైన ఆవిడ నా మీద రంగులు పోసేసిందే. ఏ పైన ఆవిడ కింద ఉన్న పెద్ద సాల్తీ కనపడలేదా? క్షమించండి, చూడకుండా రంగు నీళ్లు పోసాను. ఈసారి చూసి పోస్తానే. పదనానా వెళ్ళి ఆయన మీద రంగులు చల్లుదాం. తప్పుగా అనుకోవద్దు. హోలీ అన్నయ్య, హోలీ, ఇది హోలీ. అడుగు మోటు పరిగెడుతున్నాడు. వెంట పడదాం పదండి. పెద్దాయన టీ కొట్టి బాబాయ్ ఏడి? ఇదిగో నేనే టీ కొట్టు బాబాయిని. ఏమిటి నువ్వు నీ అవతారమును? సరే గాని వేడి వేడి సమోసాలు ఇవ్వు. ఇదిగో చూడు, నేను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి చెప్పకు. హే వినండి వినండి వినండి, అయ్యలారా అమ్మలారా, మోటు ఇదిగో ఇక్కడే దాక్కున్నాడు. హే పతులు, గసీటారాం, మోటు ఇక్కడే ఉన్నాడు. హోలీ మోటు హోలీ. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఎక్కడికి పారిపోతున్నావు? అలాగైతే మనం హోలీ ఆట ఆడుకుంటున్నావా లేక పరుగుల పందాలు పెట్టుకుంటున్నావా? వద్దు. హోలీ రోజున బంధుమిత్రులందరూ కలుసుకుంటారు. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటారు. అయ్యమ్మా, పైనుంచి నన్ను కలుసుకోవడానికి ఎవరు వచ్చారు? చింగం గారు హోలీ శుభాకాంక్షలు. రండి సార్, హోలీ పండుగ చేసుకుందాం. ఏయ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను డ్యూటీలో ఉన్నాను. నా యూనిఫామ్ మీద రంగు చల్లడానికి వీల్లేదు. త్వరగా మీ రంగులన్నీ అందులో పోసి హోలీ శుభాకాంక్షలు చెప్పండి, లేదంటే ఒక్కొక్కరిని జైల్లో పడేస్తాను. ఎందుకు నా ఒక్కడికే ఇలా జరుగుతోంది? మమ్మీ, మోటు ఆగు, నా మాట విను. ఏయ్, ఆగు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఎస్ అమ్మా. మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. పతులు, హ్యాండిల్ పట్టుకో. అయ్యమ్మా, అయ్యమ్మా.
ఇదే సంతోషాల హేళి, ఇదే సంతోషాల హేళి. కలిసి ఆడుకుందాం రండి హోలీ. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. బాస్ బాస్, ఎక్కడి నుంచో మోటు అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది, వినండి. అయితే పారిపోదాం పదండి. మోటు అరిచాడంటే మనకే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని అర్థం. పదండి. చాలా చాలా కృతజ్ఞతలు. మీకు మా అభినందనలు. మాకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి విచ్చేశారా? లేదు, నేను ఒప్పుకోను. పైన ఓ మంచి దేవుడా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? వద్దు మోటు, ఏడవద్దు. మనం హోలీ ఆడుకుందాం. వద్దు వద్దు. వాళ్ళతో ఆడడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, వదిలే. నాతో ఆడు. ఇది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? కిందకెళ్ళి ఆలోచిద్దాం. కిందకి వెళ్తే ప్రమాదాలతో ఆడుకోవడమే. పదండి, పక్కకి పారిపోదాం. ఇక్కడ నా మీద రంగులు జరగడానికి ఎవ్వరూ లేరు. పొద్దుకూకే వరకు ప్రశాంతంగా ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. వద్దు, కోతులు కూడా హోలీ పండుగ చేసుకోవటం మొదలెట్టాయా? అయ్యో, విసరకండి, దగ్గరికి వస్తే కొడతాను. ఈవేళ లోకం అంతా కక్షగట్టి నా వెంట పడుతోంది. ఏం జరుగుతోంది? నువ్వేమీ కంగారు పడుకు. నీతో కలిసి హోలీ పండుగ చేసుకోవడానికి మేం చేసిన ఏర్పాటుది. ఇక నువ్విప్పుడు తప్పించుకోలేవు. ఈ రోజు మేము నిన్ను వదిలిపెట్టాం. చేసుకుందాం హోలీ. నో గోళీ, ఓన్లీ హోలీ. ఎందుకు మీరందరూ నా మీద కక్ష సాధిస్తున్నారు? నాకు రంగులంటే చాలా చాలా ఎలర్జీ. మోటు, ఒక్కసారి నీ అవతారం చూసుకో. తల నుంచి పాదాల వరకు మొత్తం రంగుల్లో మునిగిపోయి ఉన్నావు. రంగంటని ప్రదేశం అంగుళమైనా ఉందా చెప్పు? ఎప్పటికైనా వచ్చి హోలీ ఆడు. అరే, నా ఒంటికి రంగులంటిన సంగతే గుర్తించలేదే. సరే గాని కట్లు ఉడదేయండి, నే వెళ్లి రంగులు తీసుకొస్తాను. మీరందరూ ఇక్కడే ఉండాలే. కదలకూడదమ్మా, ఇక్కడే ఉండాలి. వినండి, అందరూ వినండి. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. మోటు వస్తున్నాడు. అరే, మోటు వస్తే మనం ఎందుకు పారిపోవాలి? అసలు నీ సమస్య ఏమిటో అర్థమయ్యేలా చెప్పు. అతను లగాయత్తు, ఫైర్ ఇంజిన్ వస్తోంది. ఎక్కడ మంటలు అంటుకున్నాయి? అయ్యమ్మా, మోటు, ఎక్కడ నిప్పంటుకుంది? ఎక్కడో కాదండి, ఇక్కడే. ఆ నిప్పు ఆర్పడానికే నేను ఫైర్ ఇంజిన్ తో వచ్చాను. వచ్చిందండి, వచ్చింది, హోలీ పండగ వచ్చింది. హే, అయ్యమ్మా, 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 అయ్యమ్మా. ఎప్పుడు పాడండి. వచ్చిందండి, వచ్చింది, హోలీ పండగ వచ్చింది. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా మనం ఈ హోలీ పండుగని సెలబ్రేట్ చేస్తున్నాం. పిల్లలందరూ ఒక్కొక్కలుగా పవిత్రమైన ఈ అగ్గిలో వాళ్ళు ఈ చిన్న చిన్న కర్ర పుల్లల్ని వేయండి. ఆ హోలీ ఆశీర్వాదాన్ని పొందండి.
కాపలు కాస్తా ఉన్నారా? స్పీడ్ మ్యాన్ ఎదురుగుండా ఏ కాపలాలు వర్కౌట్ అవ్వవు. ఏంటి ఇలా అయింది? అయితే ఇదంతా ఒక విచిత్రమైన సంఘటన అన్నమాట. రండి మ్యాజిషియన్ స్పీడ్ మ్యాన్, ఇది చాలా చిన్న పని కానీ కష్టమైనది. ఆ రుద్రాన్ని అంతం చెయ్యాలి. రుద్ర నా పాత శత్రువు. మీరు నన్ను పిలిచింది మంచిదైంది. ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది. వాడిని ఏం చేస్తానని మాత్రం చూడండి. నెక్స్ట్ నీ టైం రుద్ర. అరే సడన్ గా ఈ రుద్రాకి ఏమైంది? ఎవరు? Zibaiska, hands up here! నీకేమైంది రుద్రా? ఎందుకని సడన్ గా పైకి ఎగిరిపోయావు? సడన్ గా రాయికొచ్చి గుద్దుకున్నావు. తర్వాత ఇక్కడ మేడం, నాకు ఈ అర్థం కావడం లేదు. ఏదో ఒక అన్సీన్ ఫోర్స్ వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంకా అది నన్ను పుష్ చేశాక నేను అక్కడికి వెళ్ళి పడ్డాను. నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఏంటా వస్తువు? చాలా మెరుపు వేగంతో చీల్చుకుంటూ మరీ వస్తోంది. ఈగల్ మ్యాన్, మీరందరూ అలర్ట్ గా ఉండండి. తప్పకుండా ఎవరో ఉన్నారు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అలాగే మేడం కానుగో. నువ్వేమన్నా? రుద్రాన్ని అంతం చేస్తానన్నా? రుద్ర సేఫ్ గా తిరిగి వచ్చాడు. అరే అదేమి సమస్య లేదు. ఎప్పుడు తలరాత వాడికి తోడుగా ఉండదు. ఇప్పుడు వాడు అలర్ట్ అయిపోయాడు. అందువల్ల ఏం చేయాలో అది రేపు చేస్తాను. డిటెన్షన్. నా ఎదురులో రండి, నా ఎదురుగా రండి. ప్రతి ఒక్కరికి నేను డిటెన్షన్ ఇస్తున్నాను. అరే ఎవరంతా ఉన్నారు? నాకెవరూ కనిపించడం లేదే. నేను ఎవరిని విడిచిపెట్టను. మిస్ సెక్యూరిటీ, ఈ రోజు హోలీని సెలబ్రేట్ చేయండి. డిటెన్షన్ అనే మాటని మీ మైండ్ లోంచి తీసేయండి. ఈ రోజు పిల్లలకి ఫుల్ గా ఫ్రీడమ్ ఇచ్చేసా. హ్యాపీ హోలీ మిస్ సెక్యూరిటీ. అరే మీరు కూడా పిల్లలతో కలిసి ఇలా ఆడుకుంటున్నారేంటి? పారిపో.
రోజు నేను బాగా హోలీ ఆడుకుంటాను. ఎవరిని కొట్టడం? ఎవరిని? ఆహా ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే నీకు చూపిస్తా. మాట్టుకున్నావా? హోలీ మా హోలీ, తప్పు కనుకోకు హోలీ. మేడం కానన్ గో, హ్యాపీ హోలీ. మీకు కూడా హ్యాపీ హోలీ సెలబ్రిటీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హోలీ మా హోలీ, తప్పు కనుకోకు హోలీ. రుద్ర నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. రుద్ర, ఇదేంటిది? ఇప్పుడు ఇదేంటి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత బలమైన గాలి! రుద్ర, కాపాడు రుద్ర! ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లలు జాగ్రత్త! Zibajska, stopito! ఏంటిది? Zibajska, tropolito! అరే ఇదేంటి? కాపాడండి! స్పీడ్ మ్యాన్, నేను రుద్రాని అంతం చేయమని చెప్పాను కదా. నా మీద కలర్స్ వేయమని చెప్పలేదు. ఇక్కడ ఏం జరుగుతోంది? నేను రుద్రాని అంతం చేస్తూ ఉన్నాను. ఓ పోరాటం ఇంకా ముగిసిపోలే. పోరాటం ఇప్పుడే మొదలయ్యింది. బెంగపడకండి, నేను మిమ్మల్ని ఏమార్చను. ఎక్కువ మాట్లాడుతున్నావు. డైలాగులు ఆపి. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో అది మాత్రం చేయండి. చేస్తాను, బెంగపడకండి. మేడం, ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారు. అది కూడా వేగంగా వచ్చి నన్ను పుష్ చేస్తున్నారు. నాకు తెలుసు మీరు ఇక్కడే ఎక్కడో దాగున్నారు. ధైర్యం ఉంటే బయటికి రండి. ఎందుకు దాగుండి అటాక్ చేస్తున్నారు? ఇంత స్పీడ్ ఒక మెజిషియన్ కే ఉంది. అతని పేరు స్పీడ్ మ్యాన్. స్పీడ్ మ్యాన్, మీరు ఇక్కడే ఉంటే ముందుకు రండి. భయపడాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. అయితే నువ్వు కనిపెట్టేశావు. మిమ్మల్ని నేను ఎలా కనిపెట్టకుండా ఉంటాను? మీ గురించి నాకు బాగా తెలుసు కదా. కానీ మీరే మర్చిపోయారనుకుంటా లాస్ట్ టైం మీకు ఏం జరిగిందని. మర్చిపోలేదు. ఆ అవమానానికే కక్ష తీర్చుకోవడానికి వచ్చాను. ఈసారి నీకు ఏం జరుగుతుందో నువ్వు ఊహించి కూడా ఉండవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించకండి. సందేహించలే.
స్పీడ్ మ్యాన్, ఇప్పుడు మీ స్పీడ్ నా ముందు పని చెయ్యదు. ఎందుకు పని చేయదు? బాగా పనిచేస్తుంది. రుద్రాన్ని ఓడించాలంటే ఈ ట్రిక్ ని ఖచ్చితంగా ఉపయోగించాలి. చాలు, ఆపండి. చాలా ఎక్కువైంది. నీ గొడవని ఇక్కడితో ఆపే. ఈ చోట్లో మేము ఇవన్నీ ఒప్పుకోం. నువ్వు మా స్టూడెంట్స్ ని ఇలా అటాక్ చేయడానికి నేను ఒప్పుకోను. ఓ నో, మీరు నన్ను భయపెట్టేశారు. నేను కూడా భయపడిపోయాను. నేను ఇంక ఎవరితో అయినా దెబ్బలాడాలా? ఈ తలుపు ఎందుకు ఓపెన్ కావటం లేదు? ఓపెన్ ఇట్. అరే, తలుపు తెరువు. అరే, తలుపు తెరవండి. ఈగల్ మ్యాన్, మిస్ సెక్యూరిటీ. మేడం కానుకో, నేను కూడా లోపలే ఉన్నాను. మీరెందుకు లోపలున్నారు? మీరు బయటే కదా ఉండాలి. అయ్యో మేడం, వాడు మీతో పాటు నన్ను కూడా లోపల తోసేశాడు. కానీ నాకు అది తెలియనే లేదు. ఈసారి కూడా కొత్త టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. సడన్ గా స్టాప్ అయి నా వెనకొస్తున్నారు. ఇప్పుడు నేను అతన్ని చూస్తాను. వెరీ గుడ్ మైరా, వెరీ గుడ్. అరే ఏంటి వెరీ గుడ్? నాకు దెబ్బ తగిలింది. నువ్వు విసిరితే వస్తువులు విసురు, అంతేగాని నన్నెందుకు విసురుతావు? సారీ వరుణ్. అరే, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ? కాపాడు, రుద్ర, కాపాడు. రుద్ర, ఏమైనా చెయ్యి. Zibaiska, Rollerblades Creator! అరే, ఎందుకు నా తల మీద అంత భారంగా ఉంది? అరే వరుణ్, నీ తల మీద ఆక్టోపస్ ఉంది. కాపాడండి. ఎందుకు నా తల అంత బరువుగా ఉందా? కాపాడండి. అమ్మా, దీన్ని తీసుకోండి. కాపాడండి, దీన్ని నా మీద నుంచి తీయండి. స్పీడ్ మ్యాన్, రండి 1 to 1 ఫైట్ చేద్దాం. మిగతా వాళ్ళని ఎందుకని ఇబ్బంది పడుతున్నారు? రండి, ఆకాశానికి వెళ్దాం. ఆకాశంలో ఇంకా బాగా ఉంటుంది, కానీ నువ్వు నన్ను చూడలేవే. రుద్ర, ఇప్పుడు నువ్వు నా స్పీడ్ దగ్గర నుంచి తప్పించుకోలేవు. చూద్దాం.
అతను ఎలా ముందు కన్నా వేగంగా మారాడు. ఆకాశంలో నా స్పీడ్ నువ్వు తలుచుకున్న దానికంటే ఎక్కువ రుద్రా. నువ్వు ఇక్కడ నన్ను పిలిచి చాలా పెద్ద తప్పు చేశావు. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే సంతోషించకండి స్పీడ్ మ్యాన్. ఇప్పుడు నీ ఆటని ముగిస్తాను చూడు. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆకాశంలో మిమ్మల్ని ఎలా చూడాలో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఏంటి విషయం రుద్రా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానని నేను మీకు ముందే చెప్పాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి. బూమ్ చిక్ చిక్ బూమ్ కలర్ త్రో. రుద్ర, నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను వదిలిపెట్టను. ముందు పట్టుకొని చూడండి. మీరు ఏం చేసినా సరే స్పీడ్ మ్యాన్, ఇప్పుడు మీ స్పీడ్ మీకు హెల్ప్ చేయదు. జిబాయిస్కా బలూన్స్ త్రో. లేదు. ఈయన కదా ముగిసిపోయినట్టే. ఎవరిలా చెప్పింది? ఓ మీరేనా? రుద్రతో పాటు మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తాను. హ్యాపీ హోలీ స్పీడ్ మ్యాన్. ఇకపై ఎక్కడ హ్యాపీ హోలీ ఉంది? నన్నే భూమిలో పాతేశారు కదా. ఇప్పుడు నేను మ్యాజిక్ చెయ్యలేను, హోలీని సెలబ్రేట్ చేయలేను, ఆ తర్వాత తప్పించుకోలేను, ఏమీ చెయ్యలేను. నా స్పీడే నాకు అన్ని. ఈసారి నువ్వు గెలిచావు. వచ్చేసారి చూడు అసలు నిన్ను నేను ఏం చేస్తానని. నేను నిన్ను రిలీజ్ చేస్తేనే కదా నెక్స్ట్ టైం నువ్వు ఇక్కడికి వస్తావు. మిస్ సెక్యూరిటీ, ఈగల్ మ్యాన్, ఈయన్ని అరెస్ట్ చేయండి. ఈయన్ని కట్టి పడేసి సార్ మెజెస్టిక్ దగ్గర తీసుకువెళ్ళండి. మళ్ళీ ఈ స్కూల్ వైపు రానివ్వకుండా వీడి కఠినంగా ఆయనే శిక్షించాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. చాలా ధైర్యంగా ఆయన నువ్వు ఎదుర్కొన్నావు. లెట్స్ సెలబ్రేట్ అవర్ హోలీ. హ్యాపీ హోలీ అందరికీ. హోలీ కన్నా హోలీ తప్పుగా అనుకోకండి. హోలీ మమ్మీ, ఆర్యా, నాన్న. అభిమాన్యు, ఏమైంది? ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? త్వరగా ఇటు రండి. ఇప్పుడు వస్తున్నాను. నాన్న,
ఏలియన్ వేషాలు ఆపేసేయండి. సారీ మర్చిపోయాను. అటు చూడండి. ఎక్కడికి పారిపోతున్నావు బాబు? ఇప్పుడు హ్యూమన్స్ కొత్తగా ఏం తీసుకొచ్చారు? ఈ హ్యూమన్స్ ఇప్పుడు హ్యూమన్స్ కాదు, జాంబీస్ అయిపోయారు. సాంబీ కాదు, జాంబీ. నేను టీవీలో చూసాను, ఒక హ్యూమన్ జాంబీ అయిపోతాడు, తర్వాత అతను మిగతా హ్యూమన్స్ అందరినీ ఒక్కొక్కరిగా జాంబీలుగా చేసేస్తాడు. ఎండ్ లో వరల్డ్ లోని హ్యూమన్స్ అందరూ జాంబీస్ అయిపోతారు. అచ్చం ఇలానే. భయపడకండి నాన్న, మనం హ్యూమన్స్ కాదు, ఏలియన్స్. అయినా ఈ జాంబీల ఎఫెక్ట్ మన మీద అసలు ఉండదు. నువ్వు టీవీలో ఇంకేం చూసావు ఈ జాంబీస్ గురించి? కొన్ని జాంబీస్ చాలా విచిత్రంగా నడుస్తాయి. ఇలా పడిపోయాడు. ఐ థింక్ మనమే హ్యూమన్స్ ని జాంబీస్ నుంచి కాపాడి తీరాలి. ఏం అవసరం లేదు, నాకు ఈ జాంబీస్ ఎందుకో చాలా డేంజరస్ అనిపిస్తున్నారు. అయినా కూడా ఇది హ్యూమన్ ప్రాబ్లం, మనం అదిలోకి దూరకూడదు. అందరూ కిందకి పదండి. హ్యూమన్స్ ని జాంబీస్ అయిపోమని అలా ఎలా వదిలేస్తాము? ఆర్య, నా మాట విను. మన ఏలియన్స్ టాలెంట్ ముందు వాళ్ళ జాంబీ టాలెంట్ ఏమీ కాదు. అభిమన్యు, నువ్వు సమస్యలు ఎందుకు మెడకి చుట్టుకుంటూ ఉంటావు? నువ్వు ఎంత దాటున్నా సరే ఈ రోజు రోని అటాక్ నుంచి తప్పించుకోలేవు. అభిమన్యు, మన జాంబీస్ కి దూరంగా ఉండాలని నేను చెప్పాను కదా. తెలుసు, కానీ ముందు ఒకటి ఆలోచించు, నాన్నని ఏం చేయాలి అని. Have no fear when Abhimanyu is here. అభిమన్యు, నువ్వేం చేస్తున్నావు? హ్యూమన్స్ బాటిల్ నుంచి ఇలానే వాటర్ అనేది తీస్తారు, ఇలాగే ఉల్టా చేసి. అన్ని తిన్నగా చేయి అభిమన్యు. అలాగే ఇంట్లో కిటికీలు తలుపులు అన్ని మూసేసాయి ఇప్పుడే. మనం ఈ హెయిర్ డ్రైయర్ తో నీళ్ళని డ్రై చేసేయచ్చు. అభిమన్యు, విండోస్ కర్టన్స్ అన్ని త్వరగా మూసేసాయి, లేకపోతే ఆ రాని నాన్న చూసేస్తాడు. అయ్యో, ఈ రోని ఇక్కడ కూడా వచ్చేసాడు. రోని చేతులు కూడా అదే గన్ ఉంది. ఇందులో నుంచి వచ్చిన కలర్ హ్యూమన్స్ ని జాంబీస్ చేసేస్తుంది. అభిమన్యు, నువ్వు ఎంత ట్రై చేసినా సరే ఈ రోని స్ప్రే గన్ నుంచి తప్పించలేవు. ఆ జాంబీ గన్ ని స్ప్రే గన్ అంటారా? హ్యూమన్ రోని అయిన జాంబీ రోని అయినా ఇద్దరు నా వెంట పడ్డం ఆపరు. తినకి ఇప్పుడే బుద్ధి చెప్తాను.
అభిమన్యు ఇప్పుడు ఈ రోని చేస్తాడు అసాధ్యాన్ని. పారిపోండి. ఈ జోని ఎప్పుడు నీ వెనకెందుకు పడుతూ ఉంటాడు? తెలీదు, కానీ జాంబీ క్యూర్ గురించి తెలిసిపోయింది. అరే ఇప్పుడు జాంబీస్ కి గుర్తొస్తారు తాతలు, పడినప్పుడు వాళ్ళ మీద నీళ్లు. పదండి, ఆర్య కూడా చెప్పాలి. అభిమన్యు, ఇది గ్యారంటీగా పనిచేస్తుంది కదా? ఆఫ్ కోర్స్ ఆర్య. మమ్మీ, నేను సైగ చేయగానే ట్యాప్ ఓపెన్ చేయండి. అభిమన్యు, ఇప్పుడు దీని నుండి ఎలా తప్పించుకుంటారో చూద్దాం జాంబీలు. ఆర్య, ట్యాప్ ఆన్ చేయి. ఇప్పుడే చేస్తాను. అయ్యో, ఇప్పుడు దీనికి ఏమైంది? ఇది ఎందుకు తిరగడం లేదు? అరే తొందరగా చెయ్యి, వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తున్నారు. అయ్యో అభిమన్యు, అది కూడా రంగులు లేకుండా. గొడవల అంకుల్ ఇక నన్ను వదిలిపెట్టారు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. అభిమన్యు ఇప్పుడు నీ వంతు. అభిమన్యు, ఈ జాంబీస్ రెండు కలిసి నూడిల్స్ చేసి తీరుతాయి అనుకుంటా. నీళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు చెప్తాను. హ్యాపీ హోలీ అభిమన్యు. ఇదిగో, నువ్వు కూడా తీసుకో. నువ్వు తప్పించుకోలేవు. ఈ జాంబీస్ ఎందుకు ఆగడం లేదు? ఈ జనాలు వేగంగా అభిమన్యు దగ్గరికి పరిగెడుతున్నారేంటి? ఈ రోజు హోలీ కదా. హోలీ అండి బాబు, హోలీ. అభిమన్యు కూడా జాంబీలా అయిపోయాడు. ఏయ్ కుకీ, రంగు రాయడానికి నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. హ్యాపీ హోలీ. తప్పుగా అనుకోకు, హోలీ కదా. నువ్వు మర్చిపోయావా? ఈ రోజు హోలీ అంటే రంగుల పండుగ. రంగుల పండుగ? మీకు కూడా హ్యాపీ హోలీ ఆంటీ. నీకు కూడా హ్యాపీ హోలీ మిసెస్ కోటాలా? అవును, ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇప్పుడు నేను తీసుకుని వస్తాను. అప్పుడందరూ కలిసి హోలీ జరుపుకుందాం. జాంబీసా? ఈ సినిమాలు కొంచెం తక్కువ చూస్తూ ఉంటా అభిమన్యు. సారీ గాయ్స్, నేను సారీ చెప్పాను కదా. నాకు గురి చూసి కొట్టక ముందే హ్యాపీగా మాయమైపోతాడు. మళ్ళీ మిస్ అయింది. హాయ్, నేను ఇక్కడున్నాను. అటాక్! బాగా నవ్వుతున్నావు కదా, ఇప్పుడు బాగైందా? అరే వావ్, కలర్స్! ఇదేంటి? నా రొటీనే పాడు చేస్తావా? ఇప్పుడు చెప్తున్నా హ్యాపీ, అడగకుండా ఎవరి వస్తువులు ముట్టుకోకూడదు, అర్థమైందా? ఏమైనా అంత పెద్ద విషయమా ఏంటి? కేవలం రంగులు మాత్రమే కదా. అవి కల్నల్ సూరి కలర్స్ కదా, సూరి దయ్యాల ఫ్రెండ్స్ కి మాత్రమే. అవునా? కల్నల్ సూరి వాళ్ళ దెయ్యాల కలర్స్. అయినా పినాకి, నీకు స్కూల్ కి వెళ్ళాలని లేదా? ఈ రోజు మా స్కూల్లో హోలీ పార్టీ ఉంది. హ్యాపీ, నేను స్కూల్ కి బయలుదేరుతున్నాను, నువ్వు కలర్స్ తీసుకుని వచ్చేసేయ్. పినాకి కోసం ఏ కలర్లు తీసుకెళ్ళాలి? ఏం చేయను ఐడియా. ఇన్ని మిన్ని మ్యాని మోర్. నేను పినాకి కోసం ఏ కలర్ తీసుకోవాలో చెప్పు. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? స్కూల్.
ఆ స్కూల్ చూస్తే నా స్కూల్ లాగా అనిపిస్తోంది. అందుకే నాకు కూడా హోలీ పార్టీని చూడాలనుంది. కానీ వాటర్ తో జాగ్రత్త. పిల్లలు జాగ్రత్తగా వినండి. హోలీ పార్టీ అరేంజ్మెంట్స్ అన్ని బయట గ్రౌండ్ లో చేసాం. స్కూల్ లోపల ఎలాంటి హోలీ ఆడటానికి అస్సలు వీల్లేదు, అర్థమైందా? అలాగే ఈ క్లాస్ తర్వాత ఇక మీకు హాలిడే, మీరు ఆడుకోండి. మేము ఇంటికి వెళ్ళిపోతాం, కానీ రూల్స్ పాటించాలి, లేదంటే ఆబ్సెంట్ వేసేస్తాను. ఇంకు జల్లు మరి. సార్ మేం మీతో కూడా హోలీ ఆడతాం, అది కూడా ఇంక్ చల్లి మరి, ఎందుకంటే హోలీకి ఎలాంటి రూల్స్ ఉండవు. బాబు షంటో చాలా స్మార్ట్ అనుకుంటున్నావా ఏంటి? లేచి నిలబడి ముందు. నన్ను చూసి నవ్వుతావా? ఇంకొక రూలు. అరే అందరూ ఆడుకోవడం స్టార్ట్ చేసేసారా? అరే నా కలర్స్ బ్యాగ్ లో ఉండిపోయాయి, ఇప్పుడే తీసుకొస్తాను. ఆగు పినాకి, నేను కూడా వస్తున్నాను. ఇది పినాకి బ్యాగ్. నన్ను చూసి నువ్వు బాగా నవ్వావు కదా, ఇప్పుడు నీ ఫ్యాన్సీ కలర్స్ ని నీ మీదే చల్లుతాను. నేనేంటో చూపిస్తాను. అరే షంటూ పద, అందరికీ పర్మనెంట్ కలర్స్ చల్లుదాం. షంటూ అందరికి నేనేంటో చూపిస్తాను. అందరికి కలర్స్ చల్లుతాను. ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా. నా బ్యాగ్ ఓపెన్ చేసి ఉందేంటి? కలర్స్ ఎక్కడున్నాయి? అయ్యో నా కలర్స్ కలర్స్. హ్యాపీ నా బ్యాగ్ లో కలర్స్ పెట్టావా లేదా? పెట్టానుగా. ఇదేంటిది డింపీ? అందరికి కలర్స్ చల్లుతాను, మజా తెప్పిస్తాను. హ్యాపీ వీళ్ళందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు. నాకు కూడా తెలియదు. వీళ్ళకి భూతాల శక్తులు ఎలా వచ్చేసాయి? బహుశా నేను రాంగ్ కలర్స్ పెట్టుంటాను. ఏంటి ఇవి దెయ్యాల కలర్లు అయి ఉండొచ్చుగా. ఏంటి? అలాగే మనుషులకి కలర్స్ చల్లామంటే వాళ్ళు దెయ్యాలుగా మారిపోతారు. నువ్వు కూడా మనిషివే కదా, వీళ్ళంతా నీ మీద కలర్స్ చల్లుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకుని వెళ్ళలేవు. కలర్స్ అందరికి చల్లుతాను, మజా తెప్పిస్తాను అందరికి. త్వరగా హ్యాపీ రైట్ కి తిరుగు. మొత్తానికి వాడిని తప్పించుకొని మనం వచ్చేసాం. హ్యాపీ ఇలా అయితే మనం వాళ్ళని అస్సలు తప్పించుకోలేం. మనం ఇద్దరం, వాళ్ళేమో చాలా మంది ఉన్నారు. ఏదో ఒక సొల్యూషన్ మనం ఆలోచించాలి. హ్యాపీ చెప్పు, హ్యాపీ సొల్యూషన్ చెప్పు. సొల్యూషన్ 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 ఉంది. ఏంటిది? ఇప్పుడే వస్తాను. అయ్యో హ్యాపీ నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయావేంటి? పినాకి ఇప్పుడు నువ్వే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాల్సి ఉంటుంది. హోలీ పార్టీ మొత్తం పాడైపోయింది. అయినా అలాగే దానికి తోడు అందరూ దెయ్యాల్లా మారిపోయారు. అమ్మయ్య తప్పించుకున్నాను. కలర్స్ ఐడియా. ఈ గ్రీన్ కలర్ రాసేసుకొని వాళ్ళలాగే తయారైపోతాను.
నువ్వు కూడా దయ్యంలా మారిపోయావా? అయ్యో నేనేమి అలా మారిపోలేదు, వీళ్ళ ముందలా యాక్ట్ చేస్తున్నాను, అర్థమైందా? కొద్దిసేపట్లో మనం సొల్యూషన్ ఆలోచించలేదనుకో, అప్పుడు నిజంగానే భూతం అయిపోతాను. త్వరగా సొల్యూషన్ ఏంటో చెప్పు హ్యాపీ. అరే ఎక్కడుంది? ఇదిగో. హ్యాపీ, ఇప్పుడు స్నానం చేసే టైం కాదు కదా, అయినా దయ్యాలు ఎప్పుడు స్నానం చేయవు కదా. అరే ఇది నార్మల్ సోప్ కాదు, అరే ఇది దయ్యాల సోప్, దయ్యాల సోప్. దీన్ని మనం ఎవరైతే ముందు ఆ కలర్స్ చల్లుకున్నారో వాళ్ళకు మనం బాగా రాయాలి. అందరికన్నా ముందు అంటే అందరికన్నా ముందు ఎవరు చల్లుకొని ఉంటారు? షంటు. ఇప్పుడు నేను అందరికి రివర్స్ లో కలర్స్ చల్లుతాను, ఇక అందరికి మజా తెప్పిస్తాను. హ్యాపీ, నువ్వు పైన ఉన్న ఏరియా సంగతి చూసుకో, నేను కింద ఉన్న ఏరియా సంగతి చూసుకుంటా. కలర్స్ చల్లుతాను, మజా తెప్పిస్తాను. నాకే రంగు రాస్తారా? అయితే రండి పట్టుకోండి. హ్యాపీ పదా. కలర్స్ రాస్తాను, మజా తెప్పిస్తాను. ముందైతే నన్ను పట్టుకోండి చూద్దాం. హ్యాపీ ఇంకా ఫాస్ట్ గా. పట్టుకోండి. ఆగు, ముందు పట్టుకో హ్యాపీ. అది జరిగినప్పుడు చూద్దాంలే. అరే పినాకి గట్టిగా తగిలిందే ఏంటి? కలర్స్ చల్లుతాను, అందరికి మజా తెప్పిస్తాను. ఆగు, పినాకి తన అసలు ఎక్కడ ఆగిపోయాడు? బయట కూడా హోలీ ఆడుతున్నారు. షంటు, ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రా 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 పినాకి. పట్టుకున్నాను. కలర్స్ చల్లుతాను, అందరికి మజా తెప్పిస్తాను. హ్యాపీ పినాకి నేను వస్తున్నాను. ఇదిగో పట్టేసుకున్నాను. పినాకి త్వరగా ఆ సోప్ తనకు రాయి. అంత ఈజీ ఏం కాదు, ఇప్పుడే చెప్తాను ఉండండి మీ పని. పినాకి తను మళ్ళీ తప్పించుకున్నాడు. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. నీ చెయ్యి నాకు ఇవ్వు హ్యాపీ. రంగులు చల్లుతాను. అరే పినాకి, హోలీ రోజు చేతిలో సబ్బెందుకు పట్టుకొని ఉన్నావు? కలర్స్ చల్లుకొని స్నానం చేస్తావా ఏంటి? మా షంటు ఇక మళ్ళీ తిరిగి వచ్చేసాడు. షంటు, ఈ సోపు నీకోసమే తీసుకొచ్చాను, నువ్వు బాగా రుద్దుకొని మరీ స్నానం చేయాలి కదా. బాగా అయిందా? హ్యాపీ హోలీ. స్నానం చేస్తే ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది ప్రజలారా, కానీ బుర్ర బాగా పనిచేయాలంటే బాగా చదువుకోవాలి పిల్లలు. ఎలా ఉంది డాన్ పంచ్ డైలాగ్? ఈ రోజు నేను వేసుకోబోయే డ్రెస్ కలర్ ఎల్లో. అవుతాను మంచి ఫెలో. నేను ఎల్లో కలర్ డ్రెస్ వేయగానే గొప్ప హీరోనైపోయాను. రే టాలీవుడ్ హీరోని బాలీవుడ్ హీరోగా మార్చబోతున్నావురా, అందుకే మేము ఇప్పుడు కలర్స్ తో పాటు వచ్చావురా. చిట్టెలకలు అలా చేయకండి, నాకు కలర్స్ అంటే చాలా అలర్జీ. డాయిడెన్ ఇప్పుడు కలర్ఫుల్ గా మారిపోయి ఉంటాడే. నేను నిజంగానే డానిరా, పేరు మాత్రమే డాన్ అనుకున్నావా ఏంటి? డాయిడెన్ చూడ ఇవాళ హోలీరా. చెప్పారు కదా, లేదంటే లేదు. ఒరే డాగిడానో, నీకు కలర్ పుళ్ళు సరిపోవురా? ఇదిగో వస్తుంది కలర్ బాంబు. మీ పప్పులేవి ఇక్కడ ఉడకవు చిట్టెలకలు. నేను ఫుట్బాల్ తోనే 6 కొడతానురా, మర్యాదగా బయలుదేరిపోండి. ఇక్కడ అడుగు అడుగున కలర్ అనే ప్రమాదం ఉంది, కాబట్టి వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ముందు పేపర్ చదువుతాం. నాకు పేపర్ కూడా కలర్ఫుల్ గా ఉండకూడదు, బ్లాక్ అండ్ వైట్ లో ఉండాలి. ఒరే తమ్ముడు, నీకోసం నేను వేడి వేడి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను, త్వరగా తిను, కావాలంటే అడుగు. రే, నేను కలర్ తో అభిషేకం చేయాలనుకుంటే ఎస్కేప్ అయిపోయావేంట్రా? ఓసారి ప్లేట్ చూడరా, ఈ రోజు హోలీ. నాకు హోలీ అంటే నచ్చదు. ఎందుకు వీడికి ఇది నచ్చడం లేదు? ఎంత దారుణం సార్ ఇది. నా ఇంట్లోనే భయపడుతూ నడుస్తున్నాను. మేజర్ నువ్వా? డాగిడా, నా వాచ్ రిపేర్ అయిపోయింది, కొంచెం సర్వీస్ చేసిస్తావా? ఆల్రెడీ నా టైం చాలా దారుణంగా ఉంది, కనీసం వీడి వాచ్ నేను బాగు చేసేస్తాను.
మేజర్ నువ్వు ఒక విషయం మర్చిపోయావు. నేను నీకు అన్నన్రా, ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ నాన్న. డాగి వెతికి కనిపెట్టడం కష్టం కాదు, చాలా కష్టం. అందరూ నన్ను వెతుకుతున్నారు, కానీ నేను ఇక్కడ పేపర్ చదువుతున్నాను. ఒరే డాగిడానో, మాతో పెట్టుకుంటే అంతే సంగతులు. ఇక నీ పని అయిపోయినట్టే. ఇంకాంగో నా పని పూర్తయిందే. అంతే, నా పని మొదలు పెడతాను. ప్రతీకారానికి ప్రతీకారం, కలర్ కి కలర్. డాగిడానో, మాతో కలసిన వద్దంటావు నువ్వు. ఇక నువ్వు కలస్ లో స్నానం చేయబోతున్నావు. పేపర్ చదివి బోర్ కొడుతోంది. కాసేపు అలా వాకింగ్కి వెళ్ళొస్తే రిలాక్స్డ్ గా ఉంటుంది. వీళ్ళు కలర్ఫుల్ గా మారు. ఎవరొద్దన్నారు? నా ఎల్లో డ్రెస్ ని నాశనం చేసి నన్ను కూడా డెట్టి ఫెలోగా మార్చేశారు. నేను వీళ్ళని వదిలిపెట్టను. రే, మీరు నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపారు. ఇక ఏం జరగబోతోందో చూడండి. హోలీ జరుపుకోవాలని ఆనందపడ్డారు కదా, ఇక ఈ జరగబోయే హోలీని మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ డాన్ హోలీకి బయలుదేరడమే ఏదో యుద్ధానికి బయలుదేరుతున్నట్టుగా ఉంది కదా, అదే ఈ డానుల్కే డాన్. రే చిట్టెలకలు, అంత తలకిందులు అవ్వబోతోంది. ఎందుకంటే రాబోయేది డానుల్కే డాన్, ఈ డాగి డాన్. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏయ్ చిట్టెలక, నువ్వు నన్ను అక్కడ వెతుకుతున్నావా? నేను ఇక్కడున్నాన్రా. ఒరే డాగిడానో, నాలో ఎన్నో కళలు దాగున్నాయిరా. ఒరే, ఇది ఇల్లా లేక యుద్ధ భూమా? దాగుడు ముతలాటాడి బోరు కొడుతోంది. డాగిడాన్, ఇప్పుడు నీ ఆటని ముగించబోతున్నాను. ఏయ్ చిట్టెలక, నీకు ఒక విషయం తెలుసా? విజయానికి మరో పేరే ఈ డాగి డాన్. ఏమైంది వీళ్ళకి? ఇప్పుడే దాగుడు ముతలాట్లు ఆడుకుంటున్నారు. హోలీ శుభాకాంక్షలన్నాయ్, తప్పుగా అనుకోకు. హ్యాపీ హోలీ. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందిరా? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. సూపర్ గా ఉందన్నాయ్. రా అన్నాయ్, కాసేపు ఆ చిట్టెలకలతో ఆడుకుందాం. కింగ్ కాంగ్ తెలివితోక పనులు చేయడం మానుకో. ఇక మీదట మనమే గెలవాలి. డాగి బ్రదర్స్, నిజంగా మేము ఇప్పుడు సిద్ధంగా లేమో. ఏ బాబు, వచ్చే సంవత్సరం హోలీకైనా రెడీ అవుతావా? ఒరే, మీకు దీపావళిని హోలీని ఎలా కలిపి జరుపుకోవాలో ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాం. బాగా చూడండి. ఏంటి చిట్టెలక, బొమ్మతో చేసిన బొమ్మ? అనవసరపు మాటలు పనికిరావు. ఎలా ఉంది? ఏ చిట్టెలకలు, నా తమ్ముడి దగ్గర మీ ఆటలా? నాకు కోపం వచ్చిందంటే మీ తాట తీస్తాను. ఎంత నవ్వుకుంటారు ఇప్పుడే నవ్వుకోండిరా, తర్వాత మీరు నవ్వుకోలేరు. తమ్ముడు, అలా చూసావా? ఆ చిట్టెలకలు హాట్ గా ఉన్నాయి. రాంబో, ఇప్పుడు డాగి బ్రదర్స్ కి వాళ్ళ పూర్వీకులందరూ తప్పకుండా జ్ఞాపకం రావాలి. చియర్స్. ఈ రోజు పార్టీ మొత్తం నా ఖర్చే. డాగి బ్రదర్స్, మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీని మీరు మీ జీవితాంతం అస్సలు మర్చిపోకూడదు రోయ్. వామ్మో, వీళ్ళు కలర్స్ లో కారం పొడి కలిపేశారు. ఏంటన్నా ఇది? వీళ్ళు మారుతారనుకుంటే మనల్ని ఇలా ఏడిపిస్తున్నారే. కాపాడండి బాబోయ్, ఎవరైనా నన్ను కాపాడండి. ఈ రోజు నేను అయిపోయేలా ఉన్నాను. గోక్కొని నా ఒళ్ళంతా పుండు అయిపోయేలా ఉంది. ఆ చిట్టెలుకలకు తగిన గుణపాఠం చెప్పాలి. అనాయ్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా, పాత న్యూస్ పేపర్ తీసుకొచ్చావు? ఇందులోనే ప్లాన్ ఉందన్నాయ్. డన్ డనక డన్. డన్. ఎవడ్రా అర్ధరాత్రి తలుపు పెట్టేదే? బాస్, ఎవరో వేడివేడిగా బిస్కెట్లు పెట్టేసి వెళ్లారు. తీసుకుని తిందామా? ఆగు కింగ్ కాంగ్, తొందరపడద్దు. ఈ బిస్కెట్ లో ఏదో గోల్మాల్ ఉంది. నా లెక్క కరెక్ట్ గానే ఉంది. ఇందులో బాంబు ఉంది బాస్. త్వరగా దాన్ని విసిరిపారే. మమ్మల్ని లేపేయాలని చూస్తారా డాగి బ్రదర్స్? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. ఏ నీలపు రంగు చిట్టెలుకలు, మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. డాగి బ్రదర్స్, మేము తీసుకున్న దానికి 10 తిరిగి ఇవ్వడమే మాకు అలవాటు. కింగ్ కాంగ్ బాల్ విసిరో. చిట్టెలకలు, మీరు తప్పు చేశారు. తప్పుడు గురితో తప్పుడు మనిషిని షూట్ చేశారు. ఇక అటాక్ కి రెడీగా ఉండండి. డాగిడాన్ అక్కడున్నాడు రా. మరి ఇదెవర్రా? అన్ని బళ్ళు వెంటనే నేను ఉన్న వైపుకు పంపించండి. ఇప్పుడు మనల్ని ఏం చేయబోతున్నారు? మిమ్మల్ని చిత్రవత్ చేస్తాను రా. త్వరగా అంతా క్లీన్ చేయండి రా. ఇంకా చాలా చోట్ల క్లీన్ చేయాల్సి ఉంది. కొంచెం అక్కడ చూడండి. అయ్యో, దీన్ని శుభ్రం చేసేసరికి నెక్స్ట్ హోలీ వచ్చేసేలా ఉంది. మరొక హోలీయా డాడీ?